వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జీహెచ్ఎంసీ ఫలితాలు వస్తాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. టీఆర్ఎస్ కి మరి రెబల్స్ బెడతా తప్పేలా లేదు. దాదాపు 50 డివిజన్లో కారుకు అడ్డంగా నిల్చున్నారు రెబల్స్. అయితే జీహెచ్ఎంసీ ఫలితాలు ఇచ్చిన ఊపులో కాషాయ దళం కథన రంగంలో సై అంటోంది. కమల బలం ముందు కారు కంగారు పడుతుంది. ఇంతకీ ఓరుగల్లు గడ్డ మీద తొడగొట్టేదెవరు? వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని విధంగా పుంజుకున్న బీజేపీ తెలంగాణపై దండయాత్ర మొదలుపెట్టింది. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ సేన దూకుడుగా ముందుకెళ్తోంది. దుబ్బాకలో సాధించిన విజయాన్ని అలాగే కొనసాగిస్తూ బీజేపీ గ్రేటర్లో 48 స్థానాలను చేజిక్కించుకుని సత్తా చాటింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ ఉందనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపింది. అదే దూకుడుతో గ్రేటర్ వరంగల్లో పాగా వేసేందుకు రెడీ అయ్యింది బండి సంజయ్ అండ్ టీం. ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్లో పాగా వేయడానికి బీజేపీ అన్ని వ్యూహాలు రెడీ చేసుకుంటోంది. 2021లో కూడా బీజేపీ తన దూకుడును కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తోంది. కార్పొరేషన్ ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచి స్థానిక సమస్యలపై పని చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ అగ్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఇదే సమయంలో ఇతర పార్టీలో ఉన్న బలమైన నేతలు, అసంతృప్తులు కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ వరుస వైఫల్యాలతో నిస్తేజంలో ఉండగా వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. వరంగల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. కానీ దుబాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఎత్తి చూపడంలో బీజేపీ నాయకులు దూకుడు మీదున్నారు. మరోవైపు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు బీజేపీ వైపు చూస్తూ ఉండటంతో బీజేపీలో నూతనోత్సాహం నెలకొంది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడంలో కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. మరోవైపు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో 66 డివిజన్లకు కాను అధికార పార్టీ నుంచి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నాయి. పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని కాకుండా మిగతా వారిని పోటీలో నుంచి తప్పుకోవాలని బుజ్జగించినా వారు ససేమీరా అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలకు దిగితే మరికొందరు ఏకంగా తమకు టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఇంకొందరు తాము బరిలో నుంచి తప్పుకునేదే లేదు, అసలు అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాల్ విసురుతున్నారు. అయితే అధికార పార్టీ నేతలు పార్టీ నియామావళి ఉల్లంఘిస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. అయినా అధికార టీఆర్ఎస్ కు రెబల్స్ బెడద లేకుండా చూసేందుకు ప్రయత్నం చేసినా ఫలించడం లేదు. అయితే ఈసారి అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో బీజేపీ ముందుందనే చెప్పాలి. మొదటి జాబితాలోనే 53 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన బీజేపీ తమ సిట్టింగ్లతో పాటు కొత్త వారికి అవకాశం ఇచ్చింది. అయితే బీజేపీ అన్ని డివిజన్ల నుంచి బరిలో నిలుస్తున్నా తాము ఖచ్చితంగా గెలుస్తామన్న స్థానాల్లో మాత్రమే ప్రత్యేకించి సర్వే చేసి అందులో సానుకూలంగా ఉన్న వారికి మాత్రమే టికెట్ ఇచ్చింది. కొన్ని చోట్ల మొదటి నుంచి పార్టీకి పనిచేస్తున్న వారికి కాకుండా కొత్త వారికి టికెట్ ఇచ్చారన్న విమర్శలున్నాయి. అయినా కానీ దాదాపు 30 డివిజన్లలో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. జీహెచ్ఎంసీ తరహాలోనే టీఆర్ఎస్ కు చుక్కలు చూపుతోంది బీజేపీ. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారితే మునుపెన్నడూ లేనంత జోరులో ఉంది బీజేపీ. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తోంది. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు మంచి ఊపు మీదున్నాయి. ఎలాగైనా గ్రేటర్ వరంగల్ పీఠం మీద కాషాయ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉన్నారు. బీజేపీ జోరు చూస్తుంటే 66 డివిజన్లలో దాదాపు 30కి పైగా స్థానాలు సాధించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.